హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారేవా వంటలకు స్వాగతం. కొన్ని వంటల పేర్లు చెప్పగానే మనకి వణుకొచ్చేస్తుంది, అమ్మో చాలా కష్టం అది చేయడం అని. మీకేముందండి, నేనున్నాను కదా, ఎటువంటి వంటనైనా ఇట్టే ఈజీగా చెప్పేయడానికి. మరి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామో తెలుసా? కబాబు బిర్యానీ. ఏమండో వెజిటేరియన్ కబాబు, చూస్తూనే ఉండండి. మన స్పెషల్ కబాబ్ ఏంటంటే ఇది వెజిటేరియన్ స్పెషల్. ఇందులో హరా బరా కబాబ్. దీన్ని హరా బరా కబాబ్ అని ఎందుకంటారంటే, హరా అంటే గ్రీన్, దాంట్లో మనం రకరకాల గ్రీన్స్ వేసుకుంటాం. ఒకటేమో పాలకూర, పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీసు, కొంచెం గ్రీన్ పీస్, మనం బఠానీలు గ్రీన్వి ఇవి కూడా వేసుకొని దీన్ని చేస్తాం. ఇది చక్కగా అయిన తర్వాత దీన్ని కబాబ్స్ లాగా చేసుకొని ఒక పెనం మీద కొంచెం కాల్చుకుందాం. చాలామంది ఇది చేయడానికి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. ఆ మిస్టేక్స్ ఏం చేస్తారో, ఎలా మనం చేయకుండా పర్ఫెక్ట్గా చేయాలో ఈరోజు నేర్చుకుందాం. అయితే ముందుగా మనం ఈ కబాబ్లో మంచి ఫ్లేవర్ అనేది ఇవ్వడం కోసం దీంట్లో కొంచెం మసాలాలు వేయాలి. ఆ మసాలాల కోసం కొంచెం ఒక చెంచాడు నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలు, అలాగే ధనియాలు, జీలకర్ర వేసి కొంచెం సేపు వేగనిద్దాం. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి, అప్పటికప్పుడు పొట్టు తీసి చాప్ చేసుకున్న ఈ జింజర్ దీంట్లో వేసుకుందాం. చూడండి, నేను ఫ్లేమ్ చాలా తక్కువగా పెట్టాను. దీంట్లో ఉల్లిపాయలు, ఈ కబాబ్లో కొంచెం ఉల్లిపాయలు వేస్తే మనకి క్వాంటిటీ కూడా పెరుగుతుంది, ఆ టెక్స్చర్ కూడా వస్తుంది. అలాగే దీంట్లో కొంచెం అంత ఉప్పు వేసుకుందాం. అయితే ఇందులో హరాబరా కబాబ్ అన్నాను, ఇందులో పాలకూర, పుదీనా, ఉప్పు. అయితే ఈ ఆకుకూరల్లో సహజంగానే కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు వేసేటప్పుడు సరిపోతుందిలే అని కొంచెం ఎక్కువ వేయకండి, కొంచెం తక్కువగా వేసుకోండి. లాస్ట్లో కావాలంటే మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం సేపు వేగనిద్దాం. దీంతోపాటు దీంట్లో కొంచెం అంత పసుపు కూడా వేసుకుందాం. ఈ పసుపు ఆకుకూరల్లో వాటిల్లో వేస్తే ఆ గ్రీన్ కలర్ ఏదైతే ఉంటుందో అది ఇంకా కొంచెం అంత ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అంటే దాన్ని చూడడానికి ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది. కాబట్టి కొంచెం అంత పసుపు వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, అలాగే బఠానీలు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కబాబ్ అంటే మనం తర్వాత చిన్న చిన్న కట్లెట్ లాగా రౌండ్ షేప్లో చేసి వేసుకుంటాం కాబట్టి నీళ్లు అనేది అందులో పడకూడదు. మనం బఠానీలు కూడా ఏదో నీళ్లు ఉన్నాయని వేసేటప్పుడు వేసామనుకోండి, మనకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ బఠానీలు కూడా వేసి చక్కగా వేయించుకున్న తర్వాత దీంట్లో మనం మిగతా ఆకుకూరలు వేసుకుందాం. సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, అలాగే పాలకూరను ఏం చేశానంటే ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. కావాలంటే మీరు పాలకూర కడిగి దాన్ని కూడా ఇందులో మనం వేసేసుకోవచ్చు. ఇలా ఆకుకూరని కొద్దిసేపు మనం ఇలా స్లో ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకుంటే దీంట్లో ఉన్న ఆవిరి కూడా వెళ్ళి ఈ ఆకుకూరలన్నీ కూడా కుక్ అయిపోతాయి. దీని తర్వాత మనం ఇందులో పన్నీర్ వేసుకుంటే ఏమవుతుందంటే దీంట్లో ఒక కన్సిస్టెన్సీ మంచిగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే పన్నీర్ వేస్తే చాలామంది పన్నీర్ ఉంది కదా అని చాలా ఇంట్రెస్ట్గా కూడా తింటారు. కాబట్టి ఇందులో మనం కొంచెం గ్రేటెడ్ పన్నీర్, అలాగే దీంట్లో గ్రేట్ చేసిన బంగాళదుంప. ఇప్పుడు ఈ మిక్చర్ని కనుక మనం మిక్సీలో వేసి కొంచెం గరుగ్గా పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మరీ ఫైన్గా పేస్ట్ అయిందనుకోండి మనకు కబాబులు ఉండల్లా చుట్టడానికి రాదు, కొంచెం గరుగ్గా చేసుకోవాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇందులో కొంచెం అంత నీరు బయటకు వచ్చి అది చేసుకోవడానికి కొంచెం కష్టమయ్యే అవకాశం ఉంటుంది. అలా అయినప్పుడు 2-3 చిన్న చిట్కాలు చెప్తాను. ఒకటేంటంటే మనం పుట్నాలు ఉంటాయి కదా, పుట్నాల పప్పుతో చేసిన పొడి, అది కనుక వేసుకుంటే దీంట్లో వచ్చే
ఏదన్నా ఎక్కువ వాటర్ ఉంటే ఈ పుట్నాల పొడి దాన్ని పీల్చేసుకొని మనకు కబాబ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా కావాలంటే మనం బ్రెడ్ క్రమ్స్, మనం బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్ని పొడి చేసేసుకొని దాన్ని కూడా కొంచెం వేసుకోవచ్చు. అది కూడా అవసరం అయితేనే, ఎందుకంటే దీంట్లో మనం కరెక్ట్గా చేస్తే వేయాల్సిన అవసరం ఉండదు. అలాంటివి వేసామనుకోండి దాని టేస్ట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కదా. అందుకని ఏం వేయకుండా ఇలా పర్ఫెక్ట్గా స్లోగా కుక్ చేసుకుంటే కనుక మీ కబాబులు వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకొని ఒక బ్లెండర్లో వేసుకుంటాను. ఈ బ్లెండర్లో బరకగా చెప్పాను కదా, మరీ ఫైన్గా పేస్ట్ చేయకూడదు, కొంచెం అంత బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. దీన్ని కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలని చెప్పాను కదా, చూడండి ఇలా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం అంత చాట్ మసాలా, ఈ చాట్ మసాలాలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ముందుగా తక్కువగా వేశాను. ఇప్పుడు ఇందులో కొంచెం అంత చాట్ మసాలా వేసుకున్నాను. అలాగే ఇందులో కొంచెం అంత గరం మసాలా. ఈ మిక్చర్ని చక్కగా కలిపేసుకొని దీంతో కబాబ్స్ చేసుకుందాం. ఈ మిక్చర్ రెడీగా ఉంది, కాకపోతే కొంచెం అంత స్టిక్కీగా ఉంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా చేసినా కొంచెం స్టిక్కీగా వచ్చింది. అలాంటప్పుడు ఇంకా కొంచెం పుట్నాల పొడి వేసుకోవచ్చు, లేదంటే కొంచెం అంత మైదా పిండి, ఎక్కువ కాదు కొంచెం వేసేసి దీన్ని కలిపేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఇవి కబాబులు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూసారు కదా, వీటిని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని దాన్ని మళ్ళీ మనం కబాబ్ లాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. కబాబ్స్ రెడీ ఉన్నాయి కదా. అయితే మనం ఇవి పెనం మీద వేసే ముందు ఏం చేయాలంటే జస్ట్ ఇట్లా మైదా పిండిలో కొంచెం దొల్లిద్దాం. దొల్లిస్తే ఏమవుతుందంటే మనం వీటిని ఫ్రై చేసినప్పుడు దీనికి ఒక మంచి కొంచెం అంత క్రిస్పీ టెక్స్చర్ కొంచెం వస్తుంది, మరీ ఎక్కువగా రాదు. మీరు కలర్ చూస్తారు కదా, లాస్ట్కి ఇది మళ్ళీ గ్రీన్ లాగే కనిపిస్తుంది, అసలు పిండి వేసారా కూడా తెలియదు. ఒక్కసారి ఇలా పిండిలో జల్లుకోవాలి. సో మరి వీటిని పెనం మీద ఫ్రై చేసుకుందాం మరి. సో ముందుగా కబాబ్ మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి ఇలా వేసి చూడండి, ఒక్కొక్క కబాబ్ని ఇలా ఆ నెయ్యి కిందికి జారుతుంది కదా, దాన్ని ఇలా ఇలా రొటేట్ చేసుకుంటూ ఇలా వెనక్కి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ నెయ్యి దానికి చక్కగా కింద అంటుకొని కుక్ అయ్యేటప్పుడు మనకి అన్ని సైడ్ చక్కగా కోటింగ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మరీ ఎక్కువ ఫ్లేమ్లో కుక్ చేయకండి, అంటే నలుపు ఎక్కువ రాకూడదు. స్లో ఫ్లేమ్లో కనుక కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి మన కబాబ్స్. మనం ఇలా పిండి కోటింగ్ ఇచ్చాం కదా, చాలా తక్కువగా ఉండాలి, మరీ ఎక్కువగా ఉందనుకోండి బాగోదు. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం అంత కలర్ వచ్చినా కానీ కొంచెం అంత క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది. అలాగే మన కబాబ్స్ కూడా చక్కగా దాన్ని బైండింగ్ అవుతుంది. చూడండి, ఒక్కొక్క కబాబ్ ఎప్పుడన్నా చేసేటప్పుడు మనం కరెక్ట్ ఎక్విప్మెంట్ కూడా వాడాలి. ఇది నేను వాడేది పెద్ద కరెక్ట్ ఎక్విప్మెంట్ అని కాదు, కానీ చూడడానికి వాడడానికి చాలా ఈజీగా ఉండాలి. చూడండి, ఫోర్క్ తోటి ఇలా తిప్పుతాం. అదే మనం స్పూన్ ఏదో పెట్టారనుకోండి, అది అటు ఇటు పరిగెడతా ఉంటుంది, దాంతోపాటు కూడా మనం భరతనాట్యం చేయాల్సి ఉంటుంది. ఎంత సింపుల్ చూడండి, ఇలా గాల్లో ఎగిరేసుకుంటూ. ఇదేమో మనకి అది బయటికి అటు ఇటు పోకుండా దీంతో ఏమో తిప్పడం. లేదనుకోండి భరతనాట్యం వద్దు, సింపుల్గా కుక్ చేసేసుకుందాం. చూసారు కదా, మనం ఒక్కొక్క పీస్ చక్కగా రెండు వైపులా కుక్ చేసుకుంటే ఇప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేసింది. ఎంత మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయో. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తాను. దీన్ని మనం మంచిగా ప్లేట్లలో మంచి డెకరేట్ చేసుకొని మంచి సాస్తో ఎలా తినాలో చూపిస్తాం. మన కబాబులు ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో. మనం తినేటప్పుడు కూడా ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడు స్పెషల్గా కొంచెం అంత డెకరేషన్ చూడండి. నిమ్మకాయ పైన కొంచెం కారం వేసాం, చూడడానికి ఎంత బాగుంది. ఈ కబాబుల మీద కొంచెం పిండడానికి కూడా ఉంటుంది. అలాగే దీంతోపాటు మనం మంచి చిల్లీ చట్నీ సర్వ్ చేసాం. వేడి వేడి కబాబ్ కనుక మనం ఇలా మంచి హాట్ చిల్లీ సాస్తో తింటే సూపర్గా ఉంటుంది. చాలా చాలా వేడిగా ఉంది. కొంచెం అంత సాస్ దానికి తాకిచ్చి ఈ మన హరా బరా కబాబ్ తింటే ఎప్పుడన్నా పరీక్షల్లో మార్కులు ఎంత వచ్చాయంటే చిన్నప్పుడు భయపడేవాడిని. ఇప్పుడు వంటల్లో మార్కులు ఎంత వస్తున్నాయంటే 100కి 150 వస్తున్నాయని అందరికి చెప్తున్నాను. సో ఇలాంటి కబాబ్ చేసుకుంటే మనకి ఫుల్ మార్క్స్ గ్యారంటీ.
హరా బరా కబాబ్ తయారు చేయు విధానం. పాన్ లో నూనె వేడి చేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి కాసేపు వేగనిచ్చి వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మరి కాసేపు వేయించుకొని పచ్చి మిరపకాయలు, పచ్చి బఠానీలు, కొత్తిమీర, పుదీనా, ఉడికించిన పాలకూర వేసి దగ్గర పడేంత వరకు వేయించుకొని తురిమిన పన్నీర్, గ్రేట్ చేసిన బంగాళదుంపలు, పుట్నాల పప్పు పొడి వేసి కలిపి మిక్సీలో బరకగా పేస్ట్ చేసుకొని చాట్ మసాలా, గరం మసాలా వేసి కలిపి కబాబులు చేసుకొని మైదా పిండిలో దొర్లించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెనంపై నెయ్యి వేడి చేసి కబాబులు పెట్టి చిన్న మంటపై రెండు వైపులా కాల్చుకొని హాట్ చిల్లీ సాస్, టమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బిర్యానీ 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 ఏముందండి, బిర్యానీ పేరుతో సినిమాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. మరి నెక్స్ట్ బిర్యానీ. ఏంటి సంజయ్ ఇంకా బిర్యానీల రెసిపీలు ఎందుకు చూపించట్లేదని చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే మీకోసం బిర్యానీ చేసి చూపించాలని ఉంది, కానీ ఎలాంటి బిర్యానీ చేసి చూపించాలి? ఎందుకంటే చికెన్ అనుకోండి, చికెన్లోనే ఒక 20-30 రకాల బిర్యానీలు చేస్తాను. మరి అయితే ఈరోజు మన అందరి కోసం, మన తెలుగు టేస్ట్ కోసం, మనందరికీ నచ్చేలా ఒక సింపుల్ బిర్యానీకి మాత్రం చికెన్ తీసుకునేటప్పుడు కోడి కొంటాం కదా, ఆ ఊరుతో సహా కలిపి 1.5 కిలో కంటే ఎక్కువ ఉండకూడదు. అప్పుడే చికెన్ బాగుంటుంది. సింపుల్గా ఇవన్నీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఇక్కడ చికెన్ ఉంది. ఈ చికెన్ అనేది ఎప్పుడైనా కానీ కొంచెం ఆ మసాలాలతో పాటు చక్కగా కలిసి ఉంటేనే ఆ చికెన్ పీసెస్కి తర్వాత రుచిగా ఉంటుంది. అందుకని చెప్పి ముందుగా చికెన్కి ఉప్పు, తర్వాత కారం. కొన్ని రకాల బిర్యానీల్లోనేమో అసలు కారం కూడా వేయం, కానీ ఈ బిర్యానీలో నేను చక్కగా కారం వేస్తాను, ఉప్పు వేస్తాను, అలాగే పసుపు, కొంచెం అంతా గరం మసాలా పౌడర్, ఇవన్నీ వేసి చక్కగా ముందుగా ఈ చికెన్ని మంచిగా కలుపుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే అంత పెరుగు అన్నీ వేసి కలిపేస్తారు. కలిపి దీంతో పాటు కలిపితే దాంట్లో ఆ చికెన్ పీసెస్లో అంత టేస్ట్ రాదు. ఈ ముక్కలకు కూడా మంచి టేస్ట్ రావాలంటే ఉప్పు ఇవన్నీ వేసి కలుపుకుందాం. తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, మంచిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, మసాలా ఇలా ముక్కలకు పట్టింది. ఇలా పట్టిన తర్వాత మనం అప్పుడు దీంట్లో మనకు కావాల్సిన పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మనం ఈ చికెన్తో పాటే కలిపేసుకుంటాం. బిర్యానీ అంటే ఏంటి, చాలా సింపుల్. అంటే అన్నీ కలిపేసుకొని ఒక దాంట్లో అరేంజ్ చేసుకొని దానిపైన వేడి రైస్ వేసి సీల్ చేయడమే బిర్యానీ. దీంట్లో అలాగే కొత్తిమీర, పుదీనాకు, కొంచెం అంత నిమ్మరసం కూడా కొంచెం పోసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పెరుగు, ఈ పెరుగు వేసిన తర్వాత కూడా కొంచెం అంత ఉప్పు, ఆ పెరుగుకి తగినంత, తర్వాత దీన్ని కలిపేసుకుందాం. ఒక బిర్యానీకి చక్కగా ఎలా కలిపి పెట్టుకోవాలనేది మనం ఇప్పుడు చూసాం. అది ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఇప్పుడు బిర్యానీ చేసుకోవాలంటే మొట్టమొదటిగా ఆనియన్స్, మన ఉల్లిపాయలు ఏవైతే ఉంటాయో చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది వేడి నూనెలో మనం వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉప్పు మనం వేసేసి ఫ్రై చేసుకుంటే ఈ ఉల్లిపాయల్లో ఉన్న నీరు తొందరగా బయటకు వచ్చి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అవుతాయి. మరి ఇక్కడేమో మన రైస్ చక్కగా నానింది, ఉల్లిపాయలు కూడా చక్కగా గోల్డెన్ కలర్ వస్తుంది. అయితే ఉల్లిపాయలు ఒకటి జాగ్రత్త అండి, ఫ్రై అవుతున్నప్పుడు కూడా దీన్ని మధ్యలో కలుపుతూ ఉండాలి. అంటే ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేసామనుకోండి, ఉల్లిపాయలు అంతా ఇట్లా మంచిగా క్రిస్పీగా రావు. అందుకని కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవడం బెటర్. మన నీళ్లు కూడా ఇక్కడ వేడెక్కిపోయినాయి. అయితే ఈ నీళ్ళల్లో కొంచెం అంతా సాల్ట్ వేసుకుందాం. ఎప్పుడన్నా బిర్యానీ చేసినప్పుడు మీకు ఎన్నోసార్లు ఇంతకుముందు వేరే పులావులకు కూడా చెప్పాను, ఉప్పు అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. తక్కువైతే రుచి ఉండదు. కాబట్టి ఇది నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు, కాబట్టి ఎంతేవో చూస్తున్నాను. ఈ నీళ్ళని ఒక్కసారి చక్కగా కలిపేసి ఉప్పు అంతా కరిగిన తర్వాత ఉప్పు టేస్ట్ చూడండి. చూసారా, అన్నిటికంటే ముఖ్యం బిర్యానీలో
మన నీళ్ళల్లో ఎంత ఉప్పు ఉందో. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇక్కడ ఉల్లిపాయలు ఫ్రై అయిపోతూ ఉన్నాయి. కొంచెం అంతా నూనె పోసుకోవాలి. ఈ నూనె వల్ల మన రైస్ ఎప్పుడైతే మనం బిర్యానీ పైన వేస్తామో చక్కగా ముత్యాల్లా మెరుస్తూ ఉంటుంది కదా, అలా మెరుస్తుంది. అలాగే ఒక్కొక్క మెతుకు అంటుకోకుండా కూడా ఉంటుంది. చాలామంది ఇందులో షాజీరా, గరం మసాలాలు కూడా వేసుకుంటారు. నేనైతే కొంచెం షాజీరా వేసేస్తాను. గరం మసాలాలు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో వేసి తయారు చేస్తాను. చూడండి, ఉల్లిపాయలు ఇక్కడ చక్కగా బ్రౌన్గా అయిపోతూ ఉన్నాయి. మరి ఈ ఉల్లిపాయల్ని నేను పైన వేసుకోవడానికి కొంచెం తీసేసుకుంటాను, మిగతావి ఇందులోనే ఉండనిస్తాను. ఈ ఉల్లిపాయల దాంట్లో ఈ చికెన్ పీసెస్ వేసేస్తాను. అంటే స్టవ్ తగ్గించేసుకోండి, మంట ఆపేసి చేసుకోండి. ఈ పెరుగు ఇది కూడా అంతా కలిసిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఉల్లిపాయలు ఇంకా నల్లగా అవ్వకుండా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, అసలు ఇందులో ఇవి వెయ్యగానే ఆ మంచి సువాసన, ఆ ఉల్లిపాయలతోటి బిర్యానీ ఇది చాలా సూపర్గా ఉంటుందని నాకు అప్పుడే తెలిసిపోతుంది. ఇంకో గొప్పతనం బిర్యానీలో ఏంటి అంటే మనకి రైస్ అనేది ఎప్పుడు గిన్నె కింద భాగానికి తాకూడదు. ఈ చికెన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూడండి, ప్రతి ముక్కని చక్కగా కిందంతా ఒక్కొక్క ముక్కలు మంచి లేయర్ అయిపోయేలా తయారు చేశాను. దీంట్లో నేను కొంచెం అంత దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ పువ్వు అంటారు కదా, ఉడికిన తర్వాత మంచి వాసన వస్తుంది. అంటే మనం అప్పుడప్పుడు అనుకుంటాం కదా, ఏంటి మనం ఇంట్లో చేస్తే బిర్యానీ అంత మంచి ఫ్లేవర్ రాదని. ఈ బిర్యానీ పువ్వు, అలాగే యాలకులు, లవంగాలు కొంచెం, అలాగే జాజి పువ్వు. మరొకటి మనకి రోజ్ ఎసెన్స్ అని దొరుకుతుంది. రూ కేవడా, రోజ్ వాటర్ ఇలాంటివి. ఈ రూ కేవడా, రోజ్ వాటర్ కూడా మనం బిర్యానీలో వాడుకోవచ్చు. రూ కేవడా అయితే మనం కబాబులు వాటర్లో ఎక్కువ వాడుకుంటాం. ఈ రోజ్ వాటర్ ఇందులో చికెన్లో కొంచెం, ఇవన్నీ వేసాం కదా. అలాగే మన బిర్యానీ ఆకు. ఈ నీళ్లు బాయిల్ అవుతున్నాయి. ఇక్కడ చికెన్ ఇప్పుడు రెడీగా ఉంది. ఇప్పుడు రైస్ మనం ఏదైతే 1 గంట పాటు నానబెట్టుకున్నామో ఈ వేడి నీళ్ళల్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. అంటే ఈ బిర్యానీ రైస్ ఉడికేటప్పుడు దీన్ని బిర్యానీ ఊరికే కలపకూడదు. కలిపితే మన బిర్యానీ రైస్ పాడైపోతుంది. మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇది పూర్తిగా కుక్ అవ్వకూడదు. ఒక 70% వరకు కుక్ అవుతే చాలు. మిగతాది ఈ హాండీలో వేసి కుక్ చేద్దాం. అది ఎలా చేయాలో చూపిస్తాం. ఇది మంచిగా నానబెట్టాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. సో ఇది పక్కన వదిలిపెట్టి మనం పిండి, ఏ పిండి అన్నా చపాతీ పిండి, పూరీ పిండి, అంటే పూరీ పిండి అయితే మరీ గట్టిగా ఉంటుంది కాబట్టి చపాతీ పిండి అలా తీసుకొని ఈ ప్లేట్ ఏదైతే మనం దీనికి అంటిస్తామో పిండి ఇలా పెట్టేసుకొని దీన్ని కొంచెం అంత నీళ్ళు తీసుకొని దాంతోపాటు ఇలా ప్లేట్కి ఇలా సెట్ చేసామనుకోండి, అది మనం ఈ హాండీ మీద పెట్టినప్పుడు చక్కగా అంటుకుపోతుంది. ఈ గిన్నెలో నుంచి ఈ రైస్ని తీసి ముందు ఒక లేయర్ వేద్దాం. లేయర్ లాగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీనిపైన మనం ఇక్కడ పెట్టుకున్న పుదీనాకు కొంచెం అమర్చుతాం. అలాగే మన ధనియా పత్తా, చూడండి ఇది ఫ్రైడ్ ఆనియన్స్. మీరు కరెక్ట్గా ఫ్రై చేశారనుకోండి ఇట్లా పొడి పొడిలాగా అయిపోతుంది. దీనిపైన సగం వేసుకుందాం. మిగతా సగం అంత రైస్ వేసేసిన తర్వాత దానిపైన వేసుకుందాం. నీళ్లు రాకుండా చూసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర పెరుగు, చికెన్లో నుంచి కూడా కొంచెం మాయిశ్చర్ బయటకు వస్తుంది కాబట్టి ఇందులో నీళ్ళు ఇంకా ఏం పడకుండా చూసుకొని దీనిపైన ఇంకొంచెం రైస్ అరేంజ్ చేసుకుందాం. ఎప్పుడైనా ల్యామ్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ ఏది చేసుకున్నా ఏంటి, 1 కిలో బియ్యానికి 2 కిలోలు చికెన్. కొత్తిమీర వేస్తాను, మరింత కొంచెం పుదీనా వేస్తాను. మిగతా ఫ్రైడ్ ఆనియన్ ఏదైతే ఉందో అది కూడా తీసుకొని చక్కగా దీనిపైన అమరుస్తాం. మనకి బిర్యానీ అనేది మనం కొంటే మనకి 2-3 రంగులు కనిపిస్తాయి. ఒకటేమో ఆ చికెన్కి అంటుకున్న రైస్ ఏమో కొంచెం అంత బ్రౌన్, కొంచెం అంత లైట్ ఎల్లోయిష్ ఆ కలర్ వస్తుంది. అదే ఉల్లిపాయలకి తాకిన రైస్ అంతా కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది. మరి కొన్నిసార్లు చక్కని బంగారు రంగు వచ్చేది ఏంటి, మన కుంకుమ పువ్వు. కొంచెం అంత వేడి నీళ్ళలో పెట్టుకొని దాన్ని దీనిపైన మనం జల్లుకుందాం. ఈ రైస్ ఇలా మల్టిపుల్ కలర్స్ వస్తేనే చక్కగా అందంగా కనిపిస్తుంది. దీంట్లో కొంచెం అంత నిమ్మకాయ రసం, నెయ్యి కూడా కొంచెం వేసుకోవచ్చు.
ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దాం, ఎందుకంటే కింద ఆల్మోస్ట్ వేడి ఎక్కిపోతుంది, మరి దీని ఆవిరంతా బయటకు వచ్చేస్తుంది. పోకుండా ఉండకుండా ఏం చేశాను చూసారు కదా, సింపుల్గా దీన్ని మూత పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసేస్తాను. గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే ఇలా పిండి సైడ్స్ నుంచి కొంచెం అంత బయటకు వస్తుంది. 1 నిమిషం పాటు ఇలా పెట్టేసి కొంచెం మంట మీడియంలో పెట్టుకొని ఒక 15 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మరో 15 నిమిషాలు సిమ్లో కుక్ చేసుకోవాలి. అయితే కింద ఈ బిర్యానీ హ్యాండిల్కి కొంచెం గిన్నె కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కింద కాలదు. దీన్ని మనం కింద ఎక్కువగా మాడకుండా ఏం చేసుకోవచ్చు అంటే చెప్పాను కదా, ఇలా ఒక మూకుడు లాంటిది తీసి అది పెట్టి దానిపైన కనుక మనం ఈ బిర్యానీ హాండీ అంటే ఈ బిర్యానీ గిన్నె మనం దీనిపైన పెట్టుకుంటే ఇప్పుడు డబల్ లేయర్ అయిపోయింది కదా, ఎక్కువగా మాడకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే ఆ బిర్యానీలో మంచి సువాసన వస్తుంది. సో ఇలా ఇంకొక 15 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుందాం. దాని తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. జింక్ చిక్ సూపర్ ఉంటుంది. బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది. మరి తీసి చూస్తే కదా మనకు తెలిసేది. ఇలా దీనికి మూత పెట్టి దీన్ని ఓపెన్ చేద్దాం. ముందుగా దీని బిర్యానీ కూడా ఆ పీస్ తీసి ఇలా ప్లేట్లో మనం వేసినప్పుడు చూడండి, చక్కగా దీంతో పాటు మనం రైతా, ఎంత వేడిగా ఉన్నా ఇంకెందుకండి ఆలస్యం, రెసిపీ చూస్తారు, ఎంతో సింపుల్ కదా. తొందరగా వెళ్ళి చికెన్ తీసుకొచ్చి బిర్యానీ చేసేయండి. మిస్ అవ్వకుండా ఇదే టైంకి చూడండి మీ వాష్ ఆఫ్ వంటకాలు. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.